హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్ణ మీడియా. మనతో ఒక స్పెషల్ గెస్ట్ అంటే ఎక్కువ నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ విలన్‌తో చాలా అందరిని ఆడియన్స్‌ని చూస్తూ ఉన్నారు కదా! ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను బ్రదర్. మీరు ఎలా ఉన్నారు? సలార్ మూవీతో నేనైతే బాగున్నాను. సలార్ మూవీతో అందరికీ అలరించారు. అంటే ఆ మూవీ ఎలా ఉందంటే పెద్ద హిట్ అయిపోయిందనమాట. మీరు కూడా అందరికీ బాగా ఆడియన్స్ నుంచి తెలిసొచ్చారు. అయితే ఇప్పుడు వచ్చేసి మీరు అంటే మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. తండ్రి క్యారెక్టర్ అనేది. మీకు ఎలా అనిపిస్తుంది? నెగెటివ్ క్యారెక్టర్ చేస్తూ తండ్రి క్యారెక్టర్ అని ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు పడ్డాయి విలన్‌గా. ఒకటి 'దసరా' నాని గారికి ఆపోజిట్. సెకండ్ వచ్చేసి 'విమానం' సముద్రఖని గారికి. అండ్ తర్వాత వచ్చేసి 'సలార్' మీరు చూసే ఉన్నారు. నెగెటివ్ రోల్స్ చేసి నాకు అలవాటైపోయింది నెగెటివ్ రోల్స్ చేయడం. కానీ ఇప్పుడొచ్చేసి పాజిటివ్ చేయాలి, ఫాదర్‌గా చేయాలి. అది కూడా మిడిల్ బిలో మిడిల్ బ ఇది ఉంటారు కదా! చేయడం అంటే కొద్దిగా కష్టమే అది. ఎందుకంటే బీదవాళ్ళుగా చేయడము, అది మెయింటైన్ చేయడము, ఆ సారోనెస్ చూపియడము, కళ్ళల్లో ఆ బాధ, రూపాయికి కష్టపడే ఫ్యామిలీ అది చూయించడం కొంచెం కష్టమే కాబట్టి ఇది కొద్దిగా కష్టం. బట్ చేస్తుంటే మాత్రం నిజంగా మజా వచ్చింది. అంటే మీకు ఏ క్యారెక్టర్ బాగుందనిపించింది? విలనా లేకపోతే ఫాదర్ క్యారెక్టర్ ఇవి? విలన్‌గా మనం రెగ్యులర్‌గా చేసున్నాను కాబట్టి చాలా చేసున్నాను. అఫ్‌కోర్స్ అవుతూ వస్తున్నాయి గూడా. కానీ ఇది మాత్రం నాకు చాలా కిక్‌నిచ్చింది ఇది. అంటే నాకు గూడా అనిపించింది. నేను గూడా ఎలాంటి ఆహ్, సాఫ్ట్ క్యారెక్టర్‌లు చేయగలను. ఇలాంటి ఆహ్, ఫాదర్ క్యారెక్టర్ కూడా చేయగలను. అంటే విలన్ భయపెట్టేసి నేను భయపడతాను అని అనిపించింది నాకైతే. ఓకే సార్. ఇప్పుడొచ్చే అంటే మూవీస్‌లో మీరు విలన్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇలాంటి పాజిటివ్ క్యారెక్టర్‌లు చేయాలనుకుంటున్నారా? నేను పాజిటివ్ క్యారెక్టరే చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ 8 ఇయర్స్ జర్నీలో చాలా సినిమాలు చేసున్నాను నెగెటివ్ క్యారెక్టర్స్. ఇక ఏందంటే ఇక ఫాదర్ గాను, ఒక బిగ్ బ్రదర్ గాను, లేకుంటే ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్స్‌గా అలా చేయడానికి బాగా ఇష్టపడుతున్నాను నేను. ఓకే సార్. 'మన్మయ్య' గురించి ఆడియన్స్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? బ్యూటిఫుల్ మూవీ మ్యాన్. ఆహ్, మన లైఫ్‌లో ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో జరిగినట్టు సిట్యుయేషన్స్ ఇందులో ఖచ్చితంగా ఉంటాయి. మీరు సినిమా చూసినప్పుడు మాత్రం ఏదో ఒక రోల్‌లో మీరు ఫీల్ అవుతారు. యాజ్ ఎన్ హీరోగా, యాజ్ ఎన్ హీరోయిన్‌గా, లేదా హీరోయిన్ ఫాదర్ గానో, మదర్స్ గానో, లేకుంటే చుట్టుపక్కల జరిగే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళలా మీరు ఫీల్ అవుతారు. ఏదో ఒక క్యారెక్టర్‌కి డెఫినెట్‌లీ మీరు దాంట్లో ఉండి ఉంటారు. ఇంకేమైనా పెద్ద సినిమాలు ఏమైనా చేయబోతున్నారా విలన్ క్యారెక్టర్‌లో? ఇప్పుడు రాబోయే సినిమాలు ఇంకేమైనా ఉన్నాయా? చేస్తున్నాను. ఇప్పుడు ప్రవీణ్ సత్తర్ గారిది 'మిషన్ తషాఫీ' చేస్తున్నాను. అండ్ 'పుష్ప 2' జరుగుతుంది. ఆ తర్వాత 'అశ్వత్థామాత' 'అక్షర' అవుతుంది. అండ్ 'డి&డి' వెబ్ సిరీస్ ఒకటవుతుంది. బ్యాక్ టు బ్యాక్ అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయి.